బెల్లం ఎంత మంచిదో దీనిని తీసుకోవటం వల్ల బరువు పెరగడం దగ్గర నుంచి జీర్ణ సమస్యలు ఇలా ఇతర సమస్యలు కూడా వస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళు బెల్లానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని నిపుణులు చెప్తున్నారు. బెల్లాన్ని సాధారణంగా చెరుకు రసం, తాటి రసం నుంచి తయారు చేస్తారు. ఇందులో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకుంటే ఇది మేలు చేయడానికి బదులుగా ఎన్నో సమస్యల్ని క్రియేట్ చేస్తాయి. కొంతమంది ఈ బెల్లాన్ని తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కి కూడా కారణమవుతాయి. బరువు తగ్గాలని ట్రై చేసే వాళ్ళు బెల్లాన్ని తగ్గించి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బెల్లంలో ఎక్కువగా కెలోరీలు ఉంటాయి. ఇది సహజ స్వీట్నర్ అయినప్పటికీ కెలోరీల కారణంగా ఎక్కువగా తినటం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది. బెల్లంలో హై కెలోరీల ఫ్యాట్ని పెంచుతుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇతర క్యాలరీలని తగ్గించుకోవాలి. అప్పుడే బరువుని బ్యాలెన్స్ చేయగలుగుతారు. కానీ బరువు తగ్గాలనుకునే వారు బెల్లాన్ని తగ్గించడమే చాలా మంచిది. షుగర్ ఉన్నవారు కూడా బెల్లానికి దూరంగా ఉండాలి. కొంతమంది షుగర్ ఉన్నవారు చక్కెర బదులుగా బెల్లం తీసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ బెల్లం సహజమైన స్వీట్నర్ అయినప్పటికీ దీనిని తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. నిజానికి ఇందులో ప్రాసెస్డ్ షుగర్ కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ కూడా షుగర్ ఉన్నవారికి మంచిది కాదని చెప్పొచ్చు. లేదా తీసుకుంటే ఎంత పరిమాణంలో తీసుకోవాలో కూడా డాక్టర్ సలహాతోటి తీసుకోవాలి. నిజానికి ఇదివరకటి రోజులలో భోజనం చేశాక కొద్దిగా బెల్లం తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుందని డాక్టర్లు చెప్పేవారు. కానీ అది తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే, ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా ఉబ్బరం, గ్యాస్, విరోచనాల వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. బెల్లం జీర్ణ వ్యవస్థని ఉత్తేజపరుస్తుంది. ఎక్కువగా తీసుకుంటే ప్రేగులని ఇబ్బంది పెడుతుంది. పేగు సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ప్రాసెస్ కాని బెల్లంలో మలినాలు కూడా ఉంటాయి. ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక జీర్ణ సమస్యలకి కారణమవుతుంది. ముందు నుంచే జీర్ణ సమస్యలతో బాధపడేవారు బెల్లానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీంతో పాటు మలబద్ధకం సమస్య కూడా వేధిస్తుంది. దంత ఆరోగ్యాన్ని పాడు చేయడంలో కూడా షుగర్ ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో బెల్లం కూడా అలాగే ఎఫెక్ట్ చేస్తుంది. దీనిని తీసుకుంటే దంతక్షయం వంటి సమస్యలు అయితే తప్పవు. ఇందులోని జిగురు లాంటి పదార్థం దంతాలకి అంటుకొని బ్యాక్టీరియా లాగా పెరిగిపోతుంది. దీంతో క్యావిటీస్, ఇతర దంత సమస్యలు పెరుగుతాయి. ఇవి రాకుండా ఉండాలంటే బెల్లం తక్కువగా తినటం మంచిది. లేదంటే తిన్న తర్వాత ఖచ్చితంగా బ్రష్ చేసుకోవటం మంచిది. దీనివల్ల దంత ఆరోగ్యం బాగుంటుంది. బెల్లం రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని సమస్యలు రాకుండా చూస్తుంది. కానీ ఎక్కువగా బెల్లం తింటే అది కాస్త చర్మ సమస్యలని పెంచుతుంది. బెల్లంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. దీంతో చర్మ సమస్యలు, చర్మంపై ముడతలు కూడా వచ్చేస్తాయి. ఆల్రెడీ అలర్జీ ఉన్నవారికైతే బెల్లాన్ని తినిపిస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు అవాయిడ్ చేయటమే మంచిది. బెల్లం తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. కాబట్టి బెల్లాన్ని తీసుకోవటం కొంతమందికి అస్సలు మంచిది కాదు. అలర్జీ ఉన్నవారికి సమస్యల్ని పెంచుతుంది. వీటి వల్ల చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు, దంత సమస్యలు, బరువు, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇలా వీటన్నిటిని పెరగడంతో పాటు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తీసుకునే ముందు ఆలోచించి తినటం మంచిది.